దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు వాగ్దానము రోమాపత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అనుసరిస్తుందాం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. చూడండి, విశ్వాసం ఉంచుట వలన మనకు కలుగు మేలులు, అయితే లాభము, అయితే ఫలము ఏందనగా గమనించండి. ఆ రోమాపత్రికలు అంటున్నాడు, ఆయన పనివాడు జీవితానికి పాత్రుడంట. నీ విశ్వాసం ఉంచుట వలన నీకు నీతిని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు నీతిమంతునిగా తీర్చబడుతున్నావు. నీతిమంతుడంట ఖర్జూర వృక్షం వలె నువ్వు వేయును, లెబానోను దేవదారు వృక్షం వలె వెదుగుతూ. లెబానోను దేవదారు వృక్షము దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని సముఖానికి సన్నిధికి సాదృశ్యముగా ఉన్నదండి. దానికి చలనము లేదంట. నిన్ను అట్టివానుగా చేస్తున్నాడు దేవుడు. నీతిమంతుని పిల్లలు విడవబడుట కానీ వారి బిచ్చమెత్తుట దాఖలాలు ఎక్కడా లేదంట. కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయంలో మనం చూడవచ్చు. నీతిమంతుని యొక్క సంతానం అంట దేశమును స్వతంత్రించుకును అని ఉంటుంది. ఈ రోజున నీతి అనేది ఎలాగ మనము పొందగలమంటే విశ్వాసం వలన. ఈ రోజున మరి ఆయన యందు మనం విశ్వాసం ఉంచగలుగుతున్నామా? యేసుప్రభు వారు ఒక మాట అన్నారు యోహాను సువార్తలో, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, కానీ నా యందు కూడా విశ్వాసం ఉంచుము అన్నాడు. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల తండ్రి యందు విశ్వాసం ఉంచగలిగిన వారమై ఉంటామంట. యేసుక్రీస్తు వారిని గణపరిచినప్పుడు తండ్రిని కూడా గణపరిచే వారమై ఉంటామంట. హల్లెలూయ. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానని యేసయ్య సెలవిస్తున్నాడు. హల్లెలూయ. మరి ఆయనను గణపరిచే వారంగా మనం ఉంటే మనలను ఆయన గణపరుస్తుంది. హల్లెలూయ. దేవుడి మాటను దీవించును గాక.